శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్' చిత్రం ఎంతోమందికి నిజంగానే సంతోషకరమైన రోజులను అందించింది. అందులో మొట్టమొదట స్టార్డమ్ చూసిన హీరో వరుణ్ సందేశ్ అనే చెప్పాలి. ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి మనవడు వరుణ్. అమెరికాలో చదువుకున్న వరుణ్ సందేశ్కు నటనాభిలాష ఉండేది. దాంతో శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్' తీసే రోజుల్లో అడ్మిషన్స్కు అప్లై చేసి హీరో పాత్ర పట్టేశాడు వరుణ్ సందేశ్. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో వరుణ్ సందేశ్కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. 'హ్యాపీ డేస్' తరువాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' కూడా వరుణ్కు సూపర్ హిట్ అందించింది. 2 చిత్రాలతో వరుణ్ సందేశ్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాడు. దాదాపు 20 చిత్రాల్లో కథానాయకునిగా కనిపించాడు వరుణ్ సందేశ్. అయితే మొదట్లో పలకరించిన సూపర్ హిట్ స్థాయిలో మళ్లీ వరుణ్ సక్సెస్ చూడలేకపోయారు. అయినా తన దరికి చేరిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఇతర హీరోలతోనూ కలిసి నటించాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. 'బిగ్ బాస్ 3లో పాల్గొన్నాడు. ఇప్పటికీ కొందరు దర్శక నిర్మాతలు వరుణ్కు అవకాశాలు కల్పిస్తూనే ఉన్నారు. వరుణ్ నటించిన 'విరాజి' ఆగస్టు 22న విడుదల కానుంది. 'యద్భావం తద్భవతి', 'చిత్రం చూడరా' అనే చిత్రాల్లోనూ నటిస్తున్నాడు వరుణ్ సందేశ్. మరి భవిష్యత్తులోనైనా వరుణ్కు మరో హిట్ దక్కుతుందేమో చూద్దాం.